హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజ్జి. ఇవాళ మీకు నేను 4 రకాల వడియాలండి, ఈజీగా చేసుకునే 4 రకాల వడియాలు. ఈ వడియాలైతే చాలా ఈజీగా ఎవ్వరైనా చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం చూస్తున్నవైతే అన్నం వడియాలు. అన్నం మిగిలిపోతుంది కదండి, దాంతో వడియాలు పెట్టుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. మిక్సీ జార్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టు, ఎంత అన్నం ఉందో దానికి తగ్గట్టు కొంచెం కొత్తిమీర వేసుకుని దీన్ని మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మనం అన్నం క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు తీసుకోండి. చూడండి, ఇలా మెత్తగా వేసేయకుండా ఇలా కచ్చా పచ్చాగా వేసుకున్నారంటే మీకు అక్కడక్కడ అలాగా కలర్ఫుల్గా బాగా ఉంటాయి వడియాలు చూడడానికి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఒక 3-4 చెంచాల సగ్గుబియ్యం ఒక 3 గంటల ముందే నానబెట్టేసి పెట్టేసుకోవాలి. మీకు రాత్రి మిగిలిపోయిన అన్నం కూడా చేసుకోవచ్చండి, ఏమీ కాదు. మీరు ఒక 3 గంటల ముందు మాత్రం సగ్గుబియ్యం మాత్రం నానబెట్టుకోండి. ఇప్పుడు ఇదైతే నాకైతే మిగిలిపోయిన అన్నం అండి. ఒక పెద్ద బౌల్లో అన్నం మిగిలిపోయింది. సో ఇప్పుడు నేను దీంతో వడియాలు పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఈ అన్నం కొంచెం చేత్తో ఇలాగా మెత్తగా చేసుకోండి. తర్వాత దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ దీంట్లో వేసేసుకోండి. మొత్తం వేసేసుకున్నాను నేను. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసేసాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, ఆ సగ్గుబియ్యం కూడా నీళ్లు లేకుండా మొత్తం నీళ్ళన్నీ వంపేసి ఉత్త సగ్గుబియ్యం తీసుకుని దీంట్లో వేసేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యంలో నీళ్లు వేసామంటే వడియాలు పెట్టడం చాలా కష్టమవుతుంది. మీరు ఉత్త సగ్గుబియ్యాన్ని ఇలా నీళ్లు మాత్రం తీసేసి దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు చేత్తో మరీ గట్టిగా పిసికేయకుండా లైట్గా ఇలా కలపండి. గట్టిగా పిసికేస్తే ఏమవుతుందంటే మన వడియాలు కొంచెం హార్డ్గా వస్తాయి. గుల్లగా బాగా రావాలంటే మనం చేత్తో లైట్గా ఇలా కలపాలన్నమాట. లైట్గా కలపాలి. అదే టైంలో మన ఉప్పు, కొత్తిమీర పేస్ట్ బాగా కలవాలి. చూడండి, ఇలా చక్కగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకుని దీన్ని మనం వడలు చేస్తాం కదండి, గారెలు చేస్తాం కదా, మసాలా వడలు, అలాగా ఇలాగ చేతి మధ్యలో పెట్టుకుని ఇలాగా పల్చగా కొంచెం వడల్లాగా చేసేసుకోవాలి. అంతేనండి, అన్నీ ఇలా వడియాల్లాగా చేసేసుకోండి. మీకు ఒకవేళ ఇలా షేప్ చేయడం రాకపోతే చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. మన షేప్ అనేది మన ఇష్టం అండి, ఎలాగైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా చేస్తే చూడ్డానికి కూడా బాగుంటాయి కాబట్టి నేను ఇలా చేశాను. ఇలా మనం అన్నీ మొత్తం అన్నంతో వడియాలు చక్కగా ఇలా పెట్టేసుకుని దీన్ని మనం ఎండలో ఒక 3 రోజులైతే ఎండపెట్టాలి. అన్నం కాబట్టి ఎండడానికి కొంచెం టైం పడుతుంది. పైగా కొంచెం తిక్కుగా కూడా దళసరిగా ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది. ఇవి బాగా ఎండిపోయాక ఇలా ఉంటాయి. చూడండి, చక్కగా ఎండిపోయాయి. అక్కడక్కడ సగ్గుబియ్యం కనిపిస్తున్నాయి. అన్నం బాగా ఎండిపోయింది, సగ్గుబియ్యం ఎండిపోయాయి. ఇప్పుడు మనం వేడి వేడి నూనెలో వేసి వేయించేసుకోవడమే. చూడండి ఎంత గుల్లగా ఎలా పొంగాయో. ఈ వడియాలు సాంబార్ అన్నంకి, పచ్చడన్నంకి అద్భుతంగా ఉంటాయి. చాలా గుల్లగా ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసాయో. నెక్స్ట్ మనం చూస్తున్నవైతే టమోటా వడియాలు. ఈ టమోటా వడియాలు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. టమోటా వడియాలకి మనం అస్సలు కష్టపడనక్కర్లేదు, మొత్తం కుక్కర్లో పడేసి చేసేసుకోవడమే. ఈ టమోటా వడియాలు సంవత్సరం అంతా నిలవ ఉంటాయి. మీరు ఒక్కసారి చేసి డబ్బాలో పడేసుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని వేయించుకుని తినేయచ్చు. కలర్ఫుల్గా కూడా ఉంటాయి కాబట్టి ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద కప్పుడు నైలాన్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఈ కప్పుతో నైలాన్ సగ్గుబియ్యం తీసుకున్నాను. మీరు కావాలంటే మామూలు సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు. మామూలు సగ్గుబియ్యంకి అయితే నీళ్ల కొలత మారుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 టమోటాలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకుని దీన్ని మనం పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో కొంచెం అల్లం, వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ఫుల్గా ఉంటాయన్నమాట మీ వడియాలు. ఇలా పేస్ట్ చేసేసుకున్నారా, ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక కుక్కర్లో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకోండి. ఈ సగ్గుబియ్యంలో నేను 1 కప్పు నీళ్లు వేసి ఆల్రెడీ నానబెట్టాను. సో కొలత కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు నేను 1 కప్పు సగ్గుబియ్యం వేసి నానబెట్టాను కదా, నీళ్లు వేసి నానబెట్టాను కదా. ఇప్పుడు ఈ టమోటా పేస్ట్ అయితే నాకు దగ్గర 2 కప్పులు వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ మిక్సీ కడిగిన నీళ్లు కూడా పోసేస్తాను. సో 2 కప్పుల పేస్ట్ అనుకోండి. 1 కప్పు సగ్గుబియ్యం 1 కప్పు నీళ్ళలో నానబెట్టాను. 2 కప్పుల టమోటా పేస్ట్ వేశాను. ఇప్పుడు నేను మళ్ళీ దీంట్లో 1 కప్పు నీళ్లు, 3 కప్పుల నీళ్లు పోసాను. టోటల్గా మనం ఎన్ని కప్పులు నీళ్లు పోసామంటే 5 కప్పుల నీళ్లు పోసామన్నమాట. 5 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. మనం ఉడికించుకున్న తర్వాత చూసుకుని కావాలంటే ఒక అరకప్పు నీళ్లు వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసి
3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చేసరికి మన సగ్గుబియ్యం చక్కగా టమోటా పేస్ట్‌లో ఉడికిపోయి, టమోటా పేస్ట్‌లో ఉన్న పచ్చివాసన అంతా పోయి, ఇలా కలర్‌ఫుల్‌గా తయారైపోతుంది. చూడండి చక్కగా ఉడికిపోయాయి. సగ్గుబియ్యం ఉడికిపోయాయి. మన టమోటా పేస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో చక్కగా ఒక బాగా ఇంగువ, జీలకర్ర వేసేసుకోండి. 1 చెంచా జీలకర్ర, అర చెంచా ఇంగువ వేసుకోండి. ఇప్పుడు వీటిని మనం వడియాలు పెట్టేసుకోవడమే. చక్కగా ఒక కవర్ కానీ, చీర, పాత చీర, పంచా కానీ తీసుకుని దాని మీద ఇలా చిన్న చిన్న వడియాలు పెట్టేసుకోండి. ఇవి ఎండడానికి మనకు టైం ఏం పట్టదు. ఒక రోజులో ఎండిపోతాయి ఇవి. మహా అయితే 2 రోజులు పడుతుంది. దీన్ని మనం మంచిగా ఎండలో కానీ, ఫ్యాన్ కింద కానీ పెట్టేస్తే ఇవి చక్కగా ఎండిపోతాయి. ఇలా మంచిగా కరెక్ట్గా ఒకే షేప్లో ఉండేటట్టు నిదానంగా అన్ని వడియాలు పెట్టేసుకోండి. ఎండిపోయిన తర్వాత ఇవి ఇలాగుంటాయి. ఇవి చూడండి మంచి కలర్ఫుల్గా టమోటా రంగుతో ఇలా వడియాలన్నీ రెడీ అయిపోయాయి. ఇవి మీరు డబ్బాలో వేసేసుకుని పెట్టేసుకున్నారంటే సంవత్సరం పాటు వడియాలకి చింతే ఉండదండి. వీటిని నూనెలో వేసి వేయించేసుకోవడమే. సగ్గుబియ్యం నేనైతే నైలాన్ సగ్గుబియ్యం వేశాను కాబట్టి 5 కప్పుల నీళ్లు సరిపోయాయి. మీరు మామూలు పెద్ద సగ్గుబియ్యం వేసుకుంటే 7 కప్పుల నీళ్ళు అయితే పోసుకోండి. ఇలాగా వేయించుకుని ఎంజాయ్ చేసేయడమే. టమోటా వడియాలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఆలు వడియాలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి అద్భుతమైన రుచి అండి. చాలా గుల్లగా ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోగలిగే వడియాలు. ఆలులు మనకి ఇంట్లో ఎలాగూ ఉంటాయి. 1 కప్పు అటుకులు ఉన్నాయంటే చాలు, ఆలు అటుకుల వడియాలు పెట్టేసుకోవచ్చు. ఇవి మనం ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇలా మురుకుల్లాగా అయినా చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా సన్న ఇది ఉంటుంది కదా, వామ్ పొడి చేసుకుంటాం, అలాంటి అచ్చులో అయినా మనం పిండేసుకోవచ్చు. లేదంటే ఇలా స్ట్రైట్గా కురుకురేలాగా కూడా పిండుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చండి. నేనైతే 1 కప్పు అటుకులు ముందుగా కడిగి నానబెట్టుకున్నాను. 2 గంటల సేపు అయితే అటుకులు బాగా నానబెట్టుకున్నాను. అటుకులు బాగా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద ఆలు కూడా మ్యాష్ చేసి వేసేసుకున్నాను. దీంట్లో రుచికి సరిపడా కారం పొడి, ఉప్పు వేసుకోండి. దీంట్లో ఉండలు లేకుండా దీన్ని చేత్తో నిదానంగా కలుపుకోండి. ఇప్పుడు మురుకుల అచ్చులో ఇలా వేసేసుకుని పిండేసుకోవడమే. ఆలు టేస్ట్ తోటి ఈ అటుకుల వడియాలు అద్భుతమైన టేస్ట్, చాలా బాగొస్తాయి. ఇలా మీరు ప్లేట్లో పిండేసుకుంటే సరిపోతుందండి. మీరు దీనికోసము మళ్ళీ పేపర్, క్లాత్ కూడా అక్కర్లేదు. చక్కగా ఊడొచ్చేస్తాయి. మీరు ఇలాగ అన్ని వడియాలు పెట్టేసుకుని ఎండలో పెట్టేసి ఒక 2-3 రోజులు అయితే చక్కగా ఎండనివ్వండి. కొంచెం థిక్గా వేసాం కాబట్టి 2-3 రోజులు పడతాయి. తర్వాత వీటిని మీరు ఇలాగా నూనెలో వేసి వేయించేసుకోవడమే. కమ్మకమ్మటి అటుకుల ఆలు వడియాలు రెడీ అయిపోయాయి. తర్వాత మనం చూస్తున్నవి ఆవిరప్పడాలు. ఆవిరప్పడాలు ఎవరికి నచ్చో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే కొంచెం శ్రమ పడాలి. అయినా కూడా ఆ శ్రమ మనకి వర్త్. అంత టేస్టీగా ఉంటాయి ఈ అప్పడాలు. ఇవి మనకి ఎన్నేళ్ళైనా 2 ఏళ్ళైనా సరే నిలవ ఉంటాయి. ఏమీ కావు. ఇలా మనం అప్పడాలు ఎవరైనా వచ్చినప్పుడు అలా పెద్దగా ఒక అప్పడం ఆకులో పెడితే చాలా నిండుగా ఉంటుంది కదా. భోజనానికి కూర్చున్నప్పుడు ఈ అప్పడాలు కనిపిస్తే మనకి ఇంకొంచెం ఒక ముద్ద తినాలనిపిస్తుంది. సో ఈ ఆవిరి అప్పడాలు ఎలా చేయాలో నేను చూపించేస్తాను మీకు. కొంచెం ప్రాసెస్ కొంచెం ఎక్కువైనా కూడా, కానీ ఒకసారి అయితే మీరు ట్రై చేసుకుని చేసేసుకోండి. 1 ఇయర్ పాటు మీకు కష్టపడకుండా అలాగా అప్పడాలు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి కాబట్టి ఒకరోజు కష్టపడినా పర్వాలేదు. 2-3 ఉంటే ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ఆవిరి అప్పడాలు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం అయితే మనం ఏం చేస్తామంటే, బియ్యం ఉంటాయి కదా, మామూలు మనం వండుకునే బియ్యం, ఇవి 1 కప్పు మనం ముందు రోజు రాత్రే నానబెట్టేసుకోవాలండి. ఈ బియ్యం ఎంత నానితే మీ అప్పడాలు అంత టేస్టీగా వస్తాయి. నేనైతే ముందు రోజు రాత్రి నానబెట్టేసుకున్నాను. మీకు ఒకవేళ టైం లేదంటే ఒక 3-4 గంటలు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ఈ బియ్యాన్ని 1 కప్పు నీళ్లతో నానబెట్టుకున్నాను. ఆ బియ్యము ఆ నీళ్లు కలిపి చక్కగా పేస్ట్ చేసేయండి. ఇప్పుడు మనం 1 కప్పు బియ్యము 1 కప్పు నీళ్లు పోసుకున్నాం. ఇలా చక్కగా చాలా సాఫ్ట్గా పేస్ట్ చేసేసుకోండి. దీంట్లో మనం ఇంకేమీ వేయలేదు, ఉత్త బియ్యం, మళ్ళీ 1 కప్పు నీళ్లు. ఇలా చక్కగా పేస్ట్ అయిపోయాక దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. చక్కగా దీన్ని మిక్సీ జార్ని కూడా కొంచెం కడిగేసి ఆ నీళ్లు కూడా దీంట్లో పోసేసుకుని ఒక గిన్నెలోకి తీసి రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, చూసారు కదా, ఇప్పుడు 1/2 కప్పు నీళ్ళు అయితే నేను పోసుకున్నాను. నీళ్లు మాత్రం మీరు కొలత కరెక్ట్గా చూసుకోండి. 1 కప్పు ఆల్రెడీ మిక్సీలో వేశాను, 1/2 కప్పు మిక్సీ కడిగి వేశాను. తర్వాత పచ్చిమిరపకాయ, కొత్తిమీర, అల్లం మిక్సీకి వేసుకుని కచ్చా పచ్చాగా అది వేశాను. తర్వాత జీలకర్ర ఒక 2 స్పూన్లు వేశాను, ఇంగువ వేశాను, ఉప్పు వేశాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఒక గరిటె తీసుకుని కలిపేసుకోండి.
ఉప్పు చూసుకోండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఎండాక కొంచెం ఉప్పు ఎక్కువైతుంది. మనకి ఇక్కడ కొంచెం లైట్‌గా ఉప్పు తక్కువ అయినట్టు అనిపించినా కూడా అలా వదిలేయండి. ఎందుకంటే మనకి ఎండాక కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది. కరెక్ట్‌గా ఉప్పు వేసుకోండి. ఇంగువ మాత్రం మర్చిపోకండి. ఈ ఆవిరప్పడాలకి ఇంగువే చాలా ఇంపార్టెంట్. నేనైతే కలర్‌ఫుల్‌గా ఉండడానికి నువ్వులు కూడా వేశాను. ఒక 2 స్పూన్ల తెల్ల నువ్వులు వేశాను. మీరు కావాలంటే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. అది ఇంకా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పిండిని చక్కగా కలిపేసుకున్నాం. ఈ పిండిని పక్కన అలా పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ కానీ, ఇలా గిన్నె కానీ, పైన మూతి ఇదిగా ఉండే గిన్నె కానీ, దానిపైన ఇలా ఒక కాటన్ క్లాత్ కట్టేసుకోండి. కట్టేసుకున్న తర్వాత అడుగున ఆల్రెడీ నీళ్లున్నాయండి. బాగా సగం వరకు కుక్కర్‌లో నీళ్లు పోసాను నేను. పైన అయితే ఇలా కాటన్ క్లాత్ కట్టేశాను. మనం చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె పోసి దాన్ని ఇలా చక్కగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేశాక దీని మీద మూత పెట్టేస్తే ఒకే నిమిషంలో ఈ అప్పడం బాగా ఉడికిపోతుందనమాట. చూడండి, ఇప్పుడు నేను మూత పెట్టాను కదా! ఒక నిమిషం తర్వాత ఇది ఆవిరి మొత్తం ఇలా బయటికొచ్చి కింద మనం నీళ్లు పెట్టాం. ఆ నీళ్లు తెర్లుతున్నాయి. పైన మనం ఇలా పిండి పోసాం. పైన మళ్ళీ మూత పెట్టాం. చూడండి, ఇలా చివర్లు విడదీసుకుని మనం అప్పడం తీసేసుకోవడమే. దీన్ని మనం అన్ని అప్పడాలు ఇలా వేసేసుకుని ఒక పేపర్‌లో అన్నీ అరేంజ్ చేసేసుకుని ఎండలో పెట్టేసుకోవడమే. చూడండి, చక్కగా ఇలా ఊడొచ్చేస్తాయన్నమాట. ఈ ఆవిరప్పడాలు మనకు కావాలంటే చిన్న చిన్న ప్లేట్లు ఉంటాయి కదా, అలా దండిగా ఒక 4, 5 ప్లేట్లలో వేసేసుకుని నూనె పూసుకుని ఫస్ట్ ప్లేట్లో వేసేసుకుని మన స్టీమర్ ఉంటుంది కదా, ఇడ్లీ స్టీమర్, అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇది కొంచెం ఈజీ అయిన మెథడ్. మీరు అలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఒకేసారి 4, 5 అప్పడాలు అయిపోతాయన్నమాట. ఇలా అన్ని అప్పడాలు చేసుకుని ఇలా ఎండలో ఒక 2 రోజులైతే చక్కగా ఎండనివ్వాలండి. ఈ అప్పడాలు కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి ఎండడానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత వేడి వేడి నూనెలో వేసి వేయించేసుకొని చూడండి ఎంత బాగా పొంగుతూ ఎంత బాగా వచ్చాయో ఈ అప్పడాలు. రుచి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా చాలా ఈజీ, అలాగే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. ఉంటా మీ విజీ.